Hello friends, good morning. So let's look at today's editorial. The title says Allaying Concerns. Allaying Concerns. Concerns అంటే మనకున్న చిన్న చిన్న భయాలు, ఆందోళనలు వాటిని మనం కన్సర్న్స్ అంటాం. అలే అంటే అర్థం ఏంటంటే ఏదన్నా భయాన్ని తొలగించడాన్ని అలే అంటాం. ALLAY. ఒక భయం కానీ, ఆందోళన కానీ, మనకున్న ఒక నెగిటివ్ ఫీలింగ్ కానీ, రేపు ఏమైపోతుందో, ఏం జరిగిపోతుందో, వ్యాక్సినేషన్ ఎలా అయిపోతామో అనే భయం ఏదైతే ఉంటుందో దాన్ని అలే చేయడం, అంటే వాటిని తగ్గించడం, సబ్సైడ్ చేయడం, మోడరేట్ చేయడం, ఇలాంటి పదాలు ఏవైనా మనం వాడచ్చు. ఎలివియేట్ చేయడం, తగ్గించడం అన్నమాట. దానికి అలే అనే పదం వాడతాం. అంటే ఈ కన్సర్న్స్ ని తగ్గించాలి అనే సెన్స్ లో వస్తుంది. పబ్లిక్ ట్రస్ట్ ఈజ్ అ కీ ఇంగ్రీడియంట్ టు సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వాలి అంటే కీ ఇంగ్రీడియంట్ ఏంటి, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? పబ్లిక్ ట్రస్ట్. అంటే ప్రజలకి నమ్మకం కలగడమే. ప్రజలు దాన్ని నమ్మితేనే వ్యాక్సిన్ వేసుకుంటారు. వాళ్ళు నమ్మకపోతే వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోరు కదా. మరి మీరు వ్యాక్సిన్లు గవర్నమెంట్ ఇస్తానంటున్నా సరే ప్రజలు వేసుకోని పరిస్థితి వస్తుంది, ఎప్పుడు వాళ్ళు దాన్ని నమ్మనప్పుడు. అందుకని పబ్లిక్ ట్రస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. A little over 392 million doses of vaccine have been administered globally. 392 మిలియన్ డోసెస్ అంటే 39.2 కోట్లకు పైగా డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ ఆల్రెడీ ఇవ్వబడ్డాయి గ్లోబల్గా, ప్రపంచవ్యాప్తంగా. అకార్డింగ్ టు ద బ్లూంబర్గ్ వ్యాక్సిన్ ట్రాకర్, బ్లూంబర్గ్ వరల్డ్ వ్యాక్సిన్ ట్రాకర్ ప్రకారం, ఆ డేటా ప్రకారం ఉంది. విత్ ఇండియా అకౌంటింగ్ ఫర్ అరౌండ్ 9% ఆఫ్ దమ్. అందులో 9% వ్యాక్సిన్స్ ఇండియాలో ఇవ్వబడ్డాయి. సో ఇండియా అకౌంటింగ్ ఫర్ అరౌండ్ 9% ఆఫ్ దమ్. In the last week, గత వారంలో, there have been a flurry of reports from Europe of blood clots developing in a very small fraction of those vaccinated and leading to a cascade of European countries announcing a temporary halt to their vaccination programs involving AstraZeneca vaccine. చూడండి దీని అర్థం ఏంటో చూడండి. లాస్ట్ వీక్ ఏం జరిగింది? దేర్ హ్యావ్ బీన్ ఏ ఫ్లరీ ఆఫ్ రిపోర్ట్స్. ఫ్లరీ ఆఫ్ అనే పదం ఎప్పుడు వాడతారంటే సడన్ గా ఏదన్నా ఒక యాక్టివిటీ పికప్ అయింది అనుకోండి, వి యూజ్ ద వర్డ్ ఫ్లరీ ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్, దేర్ హ్యావ్ బీన్ ఏ ఫ్లరీ ఆఫ్ వాట్సాప్ ఫార్వర్డ్స్ అబౌట్ అయోధ్యాస్ రామ్ మందిర్ అని అనుకోండి. అయోధ్యలో రామ్ మందిర్ గురించి చాలా ఎక్కువ వాట్సాప్ ఫార్వర్డ్స్ వస్తున్నాయి. సడన్ గా ఒక పర్టికులర్ యాక్టివిటీ గురించి చాలా ఎక్కువ వస్తుంటే, ఏదైనా జరుగుతుంటే, యూ కెన్ యూజ్ ద వర్డ్ ఏ ఫ్లరీ ఆఫ్. యూరోప్ నుంచి చాలా రిపోర్ట్స్ వచ్చాయి దేనికి సంబంధించి? ఆఫ్ బ్లడ్ క్లాట్స్ డెవలపింగ్. వ్యాక్సినేషన్ చేసిన వాళ్ళలో స్మాల్ ఫ్రాక్షన్, కొంతమందికి, అతి కొద్ది మందికి వ్యాక్సినేషన్ బ్లడ్ క్లాట్స్ డెవలప్ అయ్యాయి అని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. దానివల్ల ఏమైంది? లీడింగ్ టు ఎ క్యాస్కేడ్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ అనౌన్సింగ్ ఏ టెంపరరీ హాల్ట్ టు దర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్స్ అక్కడ ఇస్తున్నారు. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి వాళ్ళు టెంపరరీగా ఆపాల్సి వచ్చింది. క్యాస్కేడ్ అనే పదం ఎందుకు వాడారు చూడండి. క్యాస్కేడ్ అంటే ఏంటి అర్థం? ఇలాగే ఉంటుంది కదా క్యాస్కేడ్. ఇక్కడ మనం వాటర్ వేసాం అనుకోండి, అది ఒక్కొక్క మెట్టు నుంచి కిందకు వచ్చి అంటే ఒక దగ్గర స్టార్ట్ అయ్యింది అలాగా సక్సెసివ్ గా పాస్ ఆన్ అవుతుంది అని చెప్పడానికి క్యాస్కేడ్ అనే పదం వాడాను. సో ఇక్కడ యూకేలో లెట్స్ సే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఆపేశారు అనుకోండి, బ్లడ్ క్లాట్స్ వచ్చాయని చెప్పి వాళ్ళు ఆపారని చెప్పి వీళ్ళు ఆపారని చెప్పి వీళ్ళు ఆపారని చెప్పి వీళ్ళు, అలా ఒకరి తర్వాత ఒకళ్ళు ఆపుకుంటూ వచ్చేసారు అనే సెన్స్ లో ఈ క్యాస్కేడ్ అనే పదం వాడారు. క్యాస్కేడ్ ఆఫ్ యూరోపియన్ కంట్రీస్ అనే పదం వాడటం జరిగింది. WHO and the European Medicines Agency have underlined that there is no causal link between vaccines and the occurrence of such clots. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మరియు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ ఏం చెప్తుంది? హ్యావ్ అండర్లైన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అండర్లైన్? అండర్లైన్ అంటే నొక్కి చెప్పడం. ఒక విషయాన్ని గట్టిగా నొక్కి చెప్పడాన్ని మనం ఏమంటాం? అండర్లైన్ అంటాం. స్ట్రెస్ చేసి అది ఇంపార్టెంట్ అని చెప్పడాన్ని అండర్లైన్ అంటాం. ఏమని చెప్పారు? దట్ దెర్ ఈస్ నో కాజల్ లింక్. కాజల్ లింక్ అంటే దీనికి దానికి కారణం ఏమీ లేదు, దీనికి అదే కారణం అని చెప్పడానికి లేదు. వేటికి? బిట్వీన్ వ్యాక్సిన్స్ అండ్ ది అకరెన్స్ ఆఫ్ సచ్ క్లాట్స్. అంటే క్లాట్స్ కి వ్యాక్సిన్స్ కి లింక్ లేదు. వ్యాక్సిన్స్ వల్లే క్లాట్స్ ఏర్పడ్డాయి అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు అని చెప్పి యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఆర్ లెస్ దాన్ 40 సచ్ అకరెన్సెస్ రిపోర్టెడ్ సో ఫార్. ఇప్పటి వరకు 40 కంటే తక్కువ బ్లడ్ క్లాట్స్ మాత్రమే మనం చూసాం ఇప్పటి వరకు. And that is much below the background of about 1,000 to 2,000 blood clots every single day in the general population, say studies based on the US population. American population మీద చేసిన స్టడీస్ ఏం చెప్తున్నాయి? జనరల్ గా ప్రతిరోజు 1000 నుంచి 2000 మందికి బ్లడ్ క్లాట్స్ రావడం అనేది సాధారణం. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ వేసిన వాళ్ళలో 40 మందికి వచ్చాయి.
అంటే అదేమి పెద్ద సిగ్నిఫికెంట్ నెంబర్ ఏమీ కాదు, జనరల్ గానే చాలా మంది బ్లడ్ క్లాట్స్ వస్తాయి, ఇది వ్యాక్సిన్ వల్లే వచ్చిందని చెప్పడానికి ఏమీ ప్రూఫ్ లేదు అని దీని ఉద్దేశం. దీస్ ఆర్గనైజేషన్స్ అడ్వకేట్ అంటే సలహా చెప్పడం, సజెస్ట్ చేయడం, దట్ ఏమని సజెస్ట్ చేస్తున్నాయి, ది ఆన్ గోయింగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కంటిన్యూ. ఇది అబ్జర్వ్ చేశారా, ఇక్కడ మామూలుగా అయితే 2 రావాలి కదా, కంటిన్యూ చేయడానికి అడ్వైస్ చేశారు, కంటిన్యూ చెయ్యమని అడ్వైస్ చేశారు, కానీ అడ్వకేట్ కి మళ్ళీ 2 పెట్టాల్సిన అవసరం లేదు. హెల్ప్ కూడా రాదు, హీ హెల్ప్డ్ మీ రికవర్ ఫ్రమ్ ది స్ట్రెస్ నుంచి నేను రికవర్ అవ్వడానికి అతను హెల్ప్ చేశాడు. హీ హెల్ప్డ్ మీ టు రికవర్ అనక్కర్లా, హీ హెల్ప్డ్ మీ రికవర్ ఫ్రమ్ ద స్ట్రెస్ నుంచి రికవర్ అవడానికి తను హెల్ప్ చేశాడు. అలాగే అడ్వకేటెడ్ దట్, ఫర్ ఎగ్జాంపుల్ మై టీచర్ అడ్వకేటెడ్ దట్ ఐ రీడ్ న్యూస్ పేపర్, నేను న్యూస్ పేపర్ రోజు చదవమని ఆయన అడ్వకేట్ చేశారు. అలాగనమాట. అడ్వకేట్ దట్ ది ఆన్ గోయింగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కంటిన్యూ, ఈవెన్ యాక్సలరేట్, ఆన్ గోయింగ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, జరుగుతున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది కంటిన్యూ చేయమని ఈ ఆర్గనైజేషన్స్ అడ్వకేట్ చేశాయి. ఈ ఆర్గనైజేషన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ. ఇంకా ఏం చెప్తున్నాయి, ఈవెన్ యాక్సలరేట్, స్పీడప్ చేయండి, ఇంకా స్లోగా చేస్తున్నారు, స్పీడప్ చేయండి అని కూడా వాళ్ళు చెప్తున్నారు. యాజ్ ద రేట్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ కీపింగ్ పేస్ విత్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టు కంట్రోల్ ద పాండమిక్. ఈ పాండమిక్ ని కంట్రోల్ చేయడానికి, ఈ మహమ్మారిని, పాండమిక్ అంటే అర్థం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిన వ్యాధిని పాండమిక్ అంటారు. ఈ మహమ్మారిని అదుపు చేయడానికి అవసరమైన వేగంతో మనం వ్యాక్సిన్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. వ్యాక్సినేషన్ ఈజ్ నాట్ కీపింగ్ పేస్ with what is required to control the pandemic. If something is not keeping pace, ante undalsinanta vegam ledu. For example, your preparation is not keeping pace with what is required from UPSC. What is required for UPSC? UPSC ki edaithe avasaramo daniki avasaramaina speed lo nee preparation vellatledu. Not keeping pace with ante artham adi. However, there are good reasons too for the countries to have called for a temporary halt. దీని అర్థం ఏంటి, దేర్ ఆర్ గుడ్ రీజన్స్ టూ ఫర్ ద కంట్రీస్ టు హ్యావ్ కాల్డ్ ఫర్ ఎ టెంపరీ హాల్ట్. ఇప్పుడు కంట్రీస్ టెంపరీగా ఆపేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాయి. ఓన్లీ బ్లడ్ క్లాట్స్ వల్లే ఆపేసాయా, వేరే కారణాల వల్ల కూడా ఉన్నాయా? వేరే కారణాలు కూడా ఉన్నాయి. దేర్ ఆర్ గుడ్ రీజన్స్ టూ కూడా ఉన్నాయి. ఎందుకు, ఫర్ ద కంట్రీస్ టు హ్యావ్ కాల్డ్ ఫర్ ఏ టెంపరీగా ఆగాలి అని ఒక పిలుపునివ్వడానికి, అలా డిసైడ్ అవ్వడానికి ఈ బ్లడ్ క్లాట్స్ తో పాటు ఇంకొన్ని గుడ్ రీజన్స్ ఉన్నాయి. ఏంటో చూద్దాం. AJ, AstraZeneca, Pfizer, Moderna vaccines have been released under emergency use authorizations. వాటికి తొందరగా ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్స్ కింద రిలీజ్ చేసేసారు. ఎందుకంటే రెగ్యులేటర్స్ అందరూ ప్రెషర్ లో ఉన్నారు, మీరు తొందరగా అప్రూవల్ ఇవ్వండి, ఇక్కడ చాలా చచ్చిపోతారని చెప్పి ప్రెషర్ ఉండడం వల్ల జనరల్ గా వ్యాక్సినేషన్, ఒక వ్యాక్సిన్ ట్రయల్స్ మొదలు పెట్టినప్పటి నుంచి, రీసెర్చ్ మొదలుపెట్టి రిలీజ్ అవ్వడానికి 1.5 year నుంచి 2.5 years వరకు పడుతుంది, ఇంకా ఎక్కువే పడుతుంది. కానీ ఈసారి చూడండి, విత్ ఇన్ 1 year వ్యాక్సిన్స్ బయటకు రిలీజ్ అయిపోయాయి. సో ట్రయల్ డేటా కూడా పూర్తిగా రాకుండానే, అన్ని ట్రయల్స్ కంప్లీట్ అవ్వకుండానే ఎమర్జెన్సీ యూజ్ ఆథరైజేషన్స్ తో బయటకు వచ్చేసాయి. మీనింగ్ దట్ ద ఎంటైర్ ప్రొఫైల్ ఆఫ్ రిస్క్ అసోసియేటెడ్ విత్ దెమ్ హ్యావ్ నాట్ బీన్ థరోలీ స్టడీడ్. అంటే వ్యాక్సిన్స్ వల్ల వచ్చే అన్ని రకాల రిస్క్ ని పూర్తిగా స్టడీ చెయ్యలేదు అని అర్థం. అర్థమైందా? హ్యావ్ నాట్ బీన్ స్టడీడ్, ఇంకా స్టడీ చెయ్యబడలేదు అని అర్థం. History is replete with instances of vaccines that have been taken off even years after approval, after a slight increase in untoward complications. History is replete with అంటే full of, filled with. మనం చరిత్రను ఒకసారి చూస్తే there are so many instances అంటే examples of vaccines that have been taken off అంటే అర్థం ఏంటి, ఈవెన్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ అప్రూవల్, అప్రూవల్ వచ్చిన కొన్ని సంవత్సరాల తరువాత కూడా వ్యాక్సిన్స్ ని డిస్కంటిన్యూ చేసిన సందర్భాలు మనం చూసాం. ఎందుకు? ఆఫ్టర్ ఎ స్లైట్ ఇంక్రీజ్ ఇన్ అన్టువర్డ్ కాంప్లికేషన్స్. అన్టువర్డ్ అంటే అన్ఎక్స్పెక్టెడ్, ఇన్కన్వీనియంట్, అంటే మనం ఎక్స్పెక్ట్ చెయ్యని, మనం అనుకోని ఒక నెగిటివ్ కాంప్లికేషన్ ఏదన్నా వస్తే, ఇప్పుడు కాంప్లికేషన్ తెలుసు కదా, మనం అనుకోని ఒక పరిణామం, అలాంటి మందులు ఇచ్చినప్పుడు కాంప్లికేషన్స్ వచ్చాయంటారు. అనుకున్నట్టుగా ఫంక్షన్ చేస్తే పర్లేదు, ఈ సైడ్ రియాక్షన్స్ కానీ ఇలాంటివి ఏమన్నా వచ్చేసాయంటే ఆ వ్యాక్సిన్స్ ని డిస్కంటిన్యూ చేసిన సందర్భాలు ఎన్నో చూసాం. గుర్తుపెట్టుకోండి, వ్యాక్సిన్స్ కి మందులకి డిఫరెన్స్ ఏంటి? డ్రగ్ అనేది ఆల్రెడీ డిసీజ్డ్ పర్సన్ కి ఇస్తారు, జబ్బుతో ఉన్న వ్యక్తికి ఇస్తారు బాగు చేయడానికి. వ్యాక్సిన్స్ హెల్దీ పర్సన్ కి ఇస్తారు. ఇప్పుడు వ్యాక్సిన్స్ అనుకున్న పర్పస్ రీచ్ అయితే మంచిదే, సైడ్ రియాక్షన్స్ వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? నెగిటివ్ రియాక్షన్స్ వస్తే ఉన్న హెల్త్ బాగున్నాడు కూడా హెల్త్ పోతుంది. అందుకని చెప్పి చిన్న అన్టువర్డ్ కాంప్లికేషన్ వచ్చినా సరే వాటిని టేక్ ఆఫ్ చేస్తారు. అది ఇంతకుముందు హిస్టరీలో చాలా సార్లు మనం చూసాం. యాజ్ ఆఫ్ నౌ, అంటే ప్రస్తుతానికి
ఇది గుర్తుపెట్టుకోండి, ఒక మంచి యూసేజ్. యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి, నిన్నటికి అని చెప్పాలనుకోండి ఇంగ్లీష్లో యాజ్ ఆఫ్ ఎస్టర్డే. ఓకే, జనవరి 1వ తేదీ నాటికి యాజ్ ఆఫ్ 1st January 2021. ఇది చాలా కామన్గా మనం వాడతాం. జనవరి 1, 2021 నాటికి అని చెప్పాలంటే యాజ్ ఆఫ్ January 1st January 2021. యాజ్ ఆఫ్ ఎస్టర్డే, యాజ్ ఆఫ్ లాస్ట్ సాటర్డే, గత శుక్రవారం నాటికి, గత గురువారం నాటికి, గత శనివారం నాటికి, ఇలా ఏది చెప్పాలన్నా యూ కెన్ యూజ్ ద వర్డ్ యాజ్ ఆఫ్. యాజ్ ఆఫ్ నౌ అంటే ప్రస్తుతానికి, ఇప్పటికీ, ద రిస్క్ ఆఫ్ డయింగ్ ఫ్రమ్ సీరియస్ COVID-19 far outweighs that from vaccine reactions, and it is such a calculation that weighs on the minds of regulators before approving vaccines. దీని అర్థం ఏంటి? ప్రస్తుతానికి ద రిస్క్ ఆఫ్ డయింగ్ ఫ్రమ్ సీరియస్ కోవిడ్-19 వల్ల చనిపోయే రిస్క్ అనేది ఫార్ అవుట్వైజ్ దట్ ఫ్రమ్ వ్యాక్సిన్ రియాక్షన్స్ వల్ల చనిపోయే రిస్క్ కంటే చాలా ఎక్కువ. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దని ఆలోచించేటప్పుడు 2 రకాలు. తీసుకుంటే వ్యాక్సిన్ నుంచి రియాక్షన్ రావచ్చు, దానివల్ల కూడా చావు రావచ్చు, అది ఒక రిస్క్. తీసుకోకపోతే నువ్వు కోవిడ్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు, దానివల్ల చావు రావచ్చు, అది ఇంకొక రిస్క్. 2 రిస్కుల్ని మనం కంపేర్ చేస్తే కోవిడ్ రావడం వల్ల వచ్చి చనిపోయే రిస్క్ అనేది వ్యాక్సిన్ రియాక్షన్ వల్ల వచ్చే రిస్క్ కంటే చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ సచ్ ఏ క్యాలిక్యులేషన్, ఈ క్యాలిక్యులేషన్ బట్టే క్యాలిక్యులేషన్ దట్ వెయిస్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ రెగ్యులేటర్స్. ఇవే రెగ్యులేటర్ మైండ్లో ఉన్నాయి బిఫోర్ అప్రూవింగ్ వ్యాక్సిన్స్. ఈ వ్యాక్సిన్స్ అప్రూవ్ చేయడానికి ఇవన్నీ ఆలోచించే వాళ్ళు అప్రూవల్ చేశారు అని అర్థం. అన్లైక్ డ్రగ్స్ అడ్మినిస్టర్డ్ టు ద సిక్ అంటే తెలిసిందే మనకి, వ్యాధిగ్రస్తులు ఎవరైతే అనారోగ్యంతో ఉంటారో రోగులు, వాళ్ళకి అడ్మినిస్టర్ చేసే డ్రగ్స్ లా కాకుండా వ్యాక్సిన్స్ అనేవి హ్యావ్ ఏ హయ్యర్ బార్ ఆఫ్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్ సేఫ్ యాజ్ దే ఆర్ గివెన్ టు ద హెల్దీ. ఇప్పుడు ఒక డ్రగ్ కూడా ట్రయల్స్ ఉంటాయి, వ్యాక్సిన్ రిలీజ్ చేయడానికి కూడా ట్రయల్స్ ఉంటాయి. డ్రగ్ ట్రయల్స్ కంటే కూడా వ్యాక్సిన్ ట్రయల్స్కి ఎక్కువ కండిషన్స్ పెడతారు, ఎందుకంటే డ్రగ్స్ అనేవి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఇవ్వడానికి మనం ఇస్తాం, కానీ వ్యాక్సిన్స్ అనేవి హెల్దీగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఇచ్చినప్పుడు ఎక్కువ కండిషన్స్ పెట్టి, రూల్స్ పెట్టి డిలే చేసే కొద్దీ రోగులు సఫర్ అవుతారు. ఈ డ్రగ్ వస్తే ఎంతోమందికి ఉపయోగపడుతుంది, ఆల్రెడీ వాళ్ళు చనిపోబోతున్నారు అనే సెన్స్లో మనం కొంచెం రూల్స్ తక్కువ పెట్టచ్చు. కానీ వ్యాక్సిన్స్ అనేవి బతికున్న వాడికి, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. దీనివల్ల ఏమైనా నెగిటివ్ రియాక్షన్స్ వచ్చి ఆరోగ్యంగా ఉన్నవాడు అనారోగ్యం పాలయ్యారు అనుకోండి, అది చాలా నెగిటివిటీని బిల్డ్ చేస్తుంది. అందుకనే వ్యాక్సిన్స్ హ్యావ్ ఏ హయ్యర్ బార్ ఆఫ్ ప్రూవింగ్ దెమ్సెల్వ్స్. ఈ బార్ అనే పదం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. బార్ అనే పదానికి రకరకాల మీనింగ్స్ ఉన్నాయి. ఒక మీనింగ్ ఏంటి, మనం బార్కి వెళ్ళి మందు తాగుతాం, నలుగురు కలిసి కూర్చొని తాగి మందు కొట్టే ప్లేస్ ఒక బార్, అదొక మీనింగ్. ఇంకొక బార్ అంటే వర్బ్ గా కూడా తీసుకోండి. వర్బ్ గా తీసుకున్నప్పుడు దీని మీనింగ్ ఏంటంటే స్టాప్ ఆర్ ప్రొహిబిట్ someone from doing something. The government barred people from having alcohol here. Alcohol ఇక్కడ తీసుకోకుండా గవర్నమెంట్ బార్ చేసింది, ప్రొహిబిట్ చేసింది, ఇది ఒక మీనింగ్. ఇక్కడేంటి, he has set a higher bar for himself, ఒక స్టాండర్డ్. ఇక్కడ బార్ అంటే మీనింగ్ ఏంటి, స్టాండర్డ్. ఒక స్టాండర్డ్ పెట్టుకున్నారు. వ్యాక్సిన్స్ అప్రూవల్కి హయ్యర్ స్టాండర్డ్ ఉంటుంది కంపేర్ టు డ్రగ్స్ అని దాని మీనింగ్. రెగ్యులేటర్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ రిలై అంటే ఆధారపడటం, డిపెండ్ ఆన్ ది ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ అదర్స్. ఇక్కడ రిలైకి ఇంకొక వర్డ్ చెప్తాను చూడండి. రిలై అంటే డిపెండ్ అన్నాను, ఇలాంటి పదం ఇంకోటి ఉంది, బ్యాంక్ ఎంత ఇంట్రెస్టింగ్ పదం చూడండి. రివర్ బ్యాంక్ అన్నాం అనుకోండి, నది ఒడ్డు. మామూలుగా మనకు తెలిసిన బ్యాంక్ మన లావాదేవీలు, డిపాజిట్లు, లోన్లు చేసే ప్లేస్ మనం బ్యాంక్ అంటాం. బ్యాంక్ అంటే డిపెండ్ అనే మీనింగ్ కూడా ఉంది, అర్థమైందా? విజయ బ్యాంక్ వాడో ఏదో ఏ ఫ్రెండ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అని ఉంటుంది. విజయ బ్యాంక్ నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ కింద ట్యాగ్ లైన్ ఏ ఫ్రెండ్ యూ కెన్ బ్యాంక్ అపాన్ అంటే మీరు ఆధారపడదగ్గ ఒక స్నేహితుడు. ఎగ్జాక్ట్ కొటేషన్ నాకు కింద ట్యాగ్ లైన్ గుర్తులేదు, డోంట్ స్కోల్డ్ మీ ఫర్ దట్. అలా అనమాట. సో బ్యాంక్ అంటే డిపెండ్ అనే మీనింగ్, రిలై అన్న డిపెండ్ అనే మీనింగ్ ఉంది. రెగ్యులేటర్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ రిలై ఆన్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద, అనుభవం మీద వాళ్ళు ఆధారపడతారు. As exemplified in India alone, where it was AZ trials in the UK that paved the way for approval in India. AstraZeneca trials ని UK లో అప్రూవ్ చేసేసారు. దానివల్లే ఇండియాలో కూడా ఈ మనకి కోవిషీల్డ్, కోవాక్సిన్ ట్రయల్స్ ని తొందరగా అప్రూవ్ చేసేసారు. ఎగ్జాంప్లిఫైడ్ అంటే ఇల్లస్ట్రేట్ బై యూజింగ్ ఎన్ ఎగ్జాంపుల్ అని అర్థం. అంటే యూకే లాంటి పెద్ద కంట్రీలోనే తొందరగా అప్రూవ్ చేసినప్పుడు మనం కూడా చేయడంలో తప్పే ఉంది అనే సెన్స్ వచ్చేస్తుంది. సో ఆ రకంగా అక్కడ దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని ఇండియాలో కూడా తొందరగా అప్రూవల్ చేయడం అనేది జరిగింది. దేర్ఫోర్ కాబట్టి ఏ వార్నింగ్ ఇన్ వన్ కంట్రీ మస్ట్ ఇమీడియట్లీ యాక్టివేట్ ద సెన్సెస్ ఇన్ అనదర్. కాబట్టి ఒక కంట్రీలో వార్నింగ్
వ్యాక్సిన్స్ వల్ల నెగిటివ్ రియాక్షన్స్ వస్తున్నాయని చెప్పి ఆపితే మిగిలిన కంట్రీస్ లో కూడా ఇమీడియట్ గా మనకి కూడా ఆ ప్రాబ్లం రేపు వస్తుందేమని చెప్పి ముందే ఆగిపోవాలి. యాక్టివేట్ సెన్సర్స్ అంటే సెన్సర్స్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ నెగిటివ్ ని సెన్స్ చేసేదాన్ని సెన్సర్ అంటారు. అక్కడ ఏదో జరిగింది సో మనం కూడా ఆగాలి అని సెన్స్ చేసి యాక్టివేట్ అవ్వడం. India has a long experience with vaccinations as well as expertise in evaluating risk. Risk evaluation లో ఇండియాకి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వ్యాక్సిన్స్ విషయంలో కూడా చాలా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ ఉంది. హౌవెవర్ అయినప్పటికీ ట్రాన్స్పరెన్సీ అండ్ ప్రాంప్ట్ డేటా షేరింగ్ thereby building public trust is not one of its strong suits. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత అండ్ ప్రాంప్ట్ డేటా షేరింగ్ అడగగానే డేటా షేర్ చేయడం, ఇది ఇండియా ఆ రకంగా thereby building public trust ఆ రకంగా ప్రజలకి ట్రస్ట్ ని బిల్డ్ చేయడం, నమ్మకాన్ని క్రియేట్ చేయడం అనేది ఈజ్ నాట్ వన్ ఆఫ్ ఇట్స్ స్ట్రాంగ్ సూట్స్. ఇక స్ట్రాంగ్ సూట్ విడివిడిగా చూడకూడదు. స్ట్రాంగ్ సూట్ అంటే ఒక పర్టికులర్ స్కిల్ దట్ వన్ హ్యాస్. టీచింగ్ ఈజ్ మై స్ట్రాంగ్ సూట్ అన్నాడు అనుకోండి, టీచింగ్ అనేది నాకున్న పర్టికులర్ స్కిల్. ఒక స్ట్రాంగ్ స్కిల్ ని చెప్పడానికి యూ కెన్ యూజ్ ద వర్డ్ స్ట్రాంగ్ సూట్. అలాగా ఇది ఇండియా యొక్క స్ట్రెంగ్త్ కాదు. ఏది కాదు? ట్రాన్స్పరెన్సీ మరియు ప్రాంప్ట్ డేటా షేరింగ్ అనేది స్ట్రెంగ్త్ కాదు. దిస్ వాజ్ ఎవిడెన్స్డ్ బై ది అప్రూవల్ of vaccines in spite of scant efficacy data. దీనికి మనం చూసాం ఆల్రెడీ. వ్యాక్సిన్స్ అప్రూవల్ చేసేసారు ఇన్ స్పైట్ ఆఫ్ స్కాంట్ ఎఫికసీ డేటా. స్కాంట్ అంటే సరిపోయినంత, లేకపోయినా, నాట్ ఇనఫ్, ఇన్సఫిషియంట్. ఎఫికసీ డేటా సఫిషియంట్ గా లేకపోయినప్పటికీ, అంటే ఈ వ్యాక్సిన్ ఎంత ఎఫికేషియస్ గా పనిచేస్తుందనే డేటా పూర్తిగా లేకపోయినప్పటికీ కూడా వీటిని అప్రూవ్ చేసేసారు. అదే మనకి ఇక్కడ సాక్ష్యంగా కనిపిస్తుంది. దేనికి సాక్ష్యంగా కనిపిస్తుంది? ప్రాంప్ట్ డేటా షేరింగ్ మరియు ట్రాన్స్పరెన్సీ ఇండియాలో ఎక్కువగా ఉండదు అనడానికి ఇది సాక్ష్యం. There is almost no information by the National Committee on Adverse Events following immunization on the nature of serious adverse events following immunization. In fact, ఇండియా నుంచి నేషనల్ కమిటీ ఆన్ అడ్వర్స్ ఈవెంట్స్ అనే ఒక కమిటీ ఉంది. వాళ్ళ నుంచి అసలు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. నేషనల్ ఆన్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్, ఇది ఒక కమిటీ. ఈ కమిటీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. దేనిపైన? ఆన్ ద నేచర్ ఆఫ్ సీరియస్ అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్. ఇప్పుడు మనం వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల, అంటే ఇమ్యునైజేషన్ చేసుకోవడం వల్ల ఎటువంటి అడ్వర్స్ అంటే హానికరమైన ఈవెంట్స్, సంఘటనలు జరిగే అవకాశం ఉంది అని వాళ్ళు ఇప్పటి వరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఈరోజు వ్యాక్సిన్స్ ఇస్తున్నాం, దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని ఎవరు చెప్పలేదు. దెర్ ఇస్ ఎ కమిటీ, బట్ ద కమిటీ హ్యాస్ గివెన్ నో ఇన్ఫర్మేషన్ టిల్ నౌ. పబ్లిక్ కి ఇవ్వలేదు. This is in contrast to the frequent analysis shared by organizations such as the US Centers for Disease Control and Prevention on Adverse Events. అదే అమెరికాలో అయితే US Center for Disease Control మరియు Prevention on Adverse Events వీళ్ళు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా అనాలిసిస్ డేటా షేర్ చేస్తూ ఉంటారు పబ్లిక్ తో. మేము అనలైజ్ చేసాము, ఇది అవ్వచ్చు, అలా అవ్వచ్చు, ఇలా చేయొచ్చు. దే కీప్ షేరింగ్ అనాలిసిస్ డేటా టు పబ్లిక్. కానీ ఇండియాలో అసలు అటువంటి డేటా షేర్ చేయడం కానీ, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ చేయట్లేదు. అందుకే దిస్ ఈస్ ఇన్ కాంట్రాస్ట్ టు అన్నారు. ఇక్కడ జరిగేదానికి పూర్తిగా వ్యతిరేకంగా, అమెరికాలో జరిగేదానికి పూర్తిగా వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతుంది. కాంట్రాస్ట్ అంటే పాజిటివ్ కి నెగిటివ్ కాంట్రాస్ట్, నెగిటివ్ కి పాజిటివ్ కాంట్రాస్ట్, వైట్ కి బ్లాక్ కాంట్రాస్ట్. అది అలాగన్నా అక్కడ జరుగుతుందంటే ఇక్కడ జరగట్లేదు. సో దెర్ ఈస్ కాంట్రాస్ట్. Public trust is a key ingredient to successful vaccination programs, and this can be only earned by the government's zealous attention to allaying concerns. Allaying concerns అంటే మన ఆందోళన, మన భయాన్ని తగ్గించడానికి, పోగొట్టడానికి జీలస్. చూడండి, జెలస్ కాదు, జీలస్. జీల్ అంటే ఎంతూజియాజం, అంటే విత్ లాట్ ఆఫ్ అటెన్షన్, ఎంతూజియాజం. గవర్నమెంట్ ఎంతూజియాస్టిక్ గా మన కన్సర్న్స్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తేనే గవర్నమెంట్ కి ఆ పబ్లిక్ ట్రస్ట్ అనేది వస్తుంది. అండ్ దిస్ ట్రస్ట్ ఇస్ ద కీ ఇంగ్రీడియంట్ టు సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. సక్సెస్ఫుల్ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కి ఇది ఒక కీ ఇంగ్రీడియంట్. ఒక ఖచ్చితంగా మనకు వంట చేసినప్పుడు రెసిపీలు అంటారు, ఇంగ్రీడియంట్స్ అంటారు, కావాల్సిన పదార్థాలని. వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ కావాలంటే ఉండాల్సింది ఏంటి? పబ్లిక్ ట్రస్ట్. ప్రజలకు నమ్మకం రావాలి. ప్రజలకు నమ్మకం ఏ రకంగా వస్తుంది? దిస్ కెన్ ఓన్లీ బి ఎర్న్డ్ బై ద గవర్నమెంట్స్ జీలస్ అటెన్షన్ టు అలైన్ కన్సర్న్స్. ప్రజలకున్న భయాల్ని పోగొట్టడానికి గవర్నమెంట్ ఎంతూజియాస్టిక్ గా అటెన్షన్ పే చేయాలి. పే చేస్తేనే ప్రజల్లో ఉన్న ఆందోళనలు పోతాయి. ఆందోళన పోతే పబ్లిక్ ట్రస్ట్ వస్తుంది. పబ్లిక్ ట్రస్ట్ వస్తే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ అవుతుంది. దిస్ ఈస్ ద కన్క్లూజన్, దిస్ ఈస్ ద సమ్మరీ ఆల్సో. మళ్ళీ వేరేగా నేను చెప్పక్కర్లా. దిస్ లాస్ట్ సెంటెన్స్ ఇస్ ద సమ్మరీ ఆఫ్ ది ఎంటైర్ ఎడిటోరియల్ టుడే. దట్స్ ఇట్. ఇంగ్లీష్లో వీక్గా ఉన్న వాళ్ళు గ్రామర్తో సహా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అవసరమైన కంప్లీట్ ఇంగ్లీష్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, మాక్ టెస్ట్ అన్నీ కావాలి అనుకుంటే
మన ఇంగ్లీష్ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. దిస్ ఈజ్ ద నెంబర్. ఈ నెంబర్కి మీరు కాల్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ 20వ తారీఖు అంటే ఎల్లుండికి మన ప్రోగ్రామ్ కొత్త బ్యాచ్కి మనం ఇచ్చిన ఇనాగ్రల్ ఆఫర్ 50,000కే జాయిన్ అయ్యే అవకాశం మీకు ఉంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ యూ జాయిన్ బై 20th, దట్ ఈస్ డే ఆఫ్టర్ టుమారో, యూ విల్ గెట్ ఇట్ ఫర్ 50,000 ఓన్లీ. 10 into 5,000 అంటే నెలకి 5,000 చొప్పున కట్టి మీరు జాయిన్ అయిపోవాలి. అంటే 5,000 కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. దానికి కూడా ఇదే నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ కొనుక్కోవచ్చు. టేక్ కేర్, బై బై.